తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ సమావేశంలో వైసీపీ జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కూటమి ప్రభుత్వంపై టీడీపీ మహానాడు తీర్మానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మహానాడు కాదని అది అబద్ధాల మాయనాడు అని ఆమె అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోకుండా మహిళలకు చేసిన మేలును తామే చేశామంటూ కూటమి నేతలు సిగ్గు లేకుండా దొంగ పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు జీతాలు పెంచింది జగనన్నేనని గుర్తు చేశారు. కూటమి నేతలు స్టేజీలపై స్త్రీ శక్తి అని చెప్తూ క్షేత్రస్థాయిలో మహిళలపై లైంగిక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహానాడు చూసాం. నా ఉద్దేశంలో అది మహానాడు కాదు, మాయనాడు. మాయల పకీర్ అక్కడ ఒకరు ఉన్నారు. ఆయన మాయలు చేసి నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. మహానాడు ఎజెండా ఏంటంటే మేము చెయ్యని పనులు చేశామని చెప్పడం. అందులో ఈసారి దానికి మంచి క్యాప్షన్ పెట్టారు, స్త్రీ శక్తి అని కింద. నాకు నిజంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మహిళా ప్రతినిధులను చూస్తే వీళ్ళు అబద్ధం చెప్తున్నారని కనీసం వీళ్ళకైనా తెలుసా కూడా లేదు. మనమే చేశామని నమ్మిచ్చేసారా అక్కడ ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు కానీ? ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే కొన్ని విషయాలు. ఏ పని అయితే జగనన్న పబ్లిసిటీ చేసుకోకుండా చెప్పారు అవన్నీ మేము చేశామని చెప్పారండి మహానాడులో. పాపం మనమైనా ఒకరోజు ఏమన్నా ఎవరైనా జగనన్న పేరు తలుచుకోరేమో కానీ టీడీపీ పార్టీలో ఒక్క ప్రోగ్రామ్ చూపించమనండి జగనన్న పేరు చెప్పకుండా చేసిన ప్రోగ్రామ్. పేరు మార్చుకుంటాను నేను కావాలంటే. అంత భయము, అంత భక్తి వాళ్ళకు కూడా మన జగనన్న అంటే. కాబట్టి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు అంటే ఏ స్థాయిలో చెప్తారంటే అబద్ధాలు. శక్తి యాప్ మేము తెచ్చామని చెప్పారు, రకరకాలైనటువంటి పనులు మేము చేసాము, మహిళలకి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మేము జీతాలు పెంచామని చెప్పడం. అంటే మహిళలకు అర్థం కాదనుకుంటున్నారా లేకపోతే మీరు మర్చిపోయినట్టు జనాలు కూడా మర్చిపోతారనుకుంటారో నాకు తెలియదు. సరే, మీరు చెప్పిన స్కీములు చేయలేదు, మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇయ్యలేరు. మహిళలు పూర్తి స్థాయిలో మోసగింపబడ్డారు. అది కూడా సరే యాక్సెప్టెడ్. మేము కూడా సరే పప్పులో కాలేసం జగనన్న నిజమే చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధమే చెప్తారు అనేది ఖచ్చితంగా తెలుసు కూడా. పాపం చాలా మంది ఈసారి ఆశపడ్డారు, ఓట్లు వేశారు, దానికి మోసపోయారు. సరే, అది వరకు పక్కన పెడదాం. కనీసం రక్షణ ఎన్నిసార్లు చెప్పారు అనండి. స్టేజ్ ఎక్కిన వాళ్ళందరూ శక్తి యాప్ అన్నారు, మహిళలకి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఏ రోజైతే మేము ఏం చెప్పాము, ఆడవాళ్ళని ఎవరైనా తాకితే అదే ఆఖరి రోజు అని చెప్పాము, అది చేసి చూపిస్తున్నాం. అది నిజమే, చేసి చూపిస్తున్నారు. ఎవరికి ఆఖరి రోజు? మహిళలకి. ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ మహిళకి ఆఖరి రోజు అయిపోయింది. అది ఆ మనిషి తేలుకోలేకుంది అక్కడి నుంచి. ఆ మనిషి మీద మామూలుగా కాదు, అన్ని రకాల దాడులు, భౌతికంగా లైంగికంగా దాడులు చేసి ఆ మనిషిని అబద్ధాల కోర్లు చేసి చివరికి భయపెట్టి కేసులు వెనక్కి తీర్చేటువంటి పరిస్థితుల్లో ఎన్ని కేసులు. బయట వాళ్ళని వదిలేయండి, రోజు గంజాయి మద్యం తీసుకొని మహిళల మీద ఇష్టానుసారం వెళ్తున్నారు. వాటి గురించి మేము పెద్ద పట్టించుకోవట్లేదు. మీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆయన గురించి మనం చెప్పుకోగల వీడియోలతో సహా బయటకు వచ్చింది. దాని గురించి ఏమన్నా మాట్లాడారు అని అంటే లేదండి మేము ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టాం. అంటే మహిళల మీద ఎవరైనా వేధింపు చర్యలు చేస్తే వాళ్ళని పార్టీలోంచి డిస్మిస్ చేయడం ఏ సెక్షన్ ప్రకారం శిక్ష అండి? అంటే మేము మహిళల్ని ఏదైనా గాని చేస్తే దానికి శిక్ష ఉండదా? టీడీపీ పార్టీ నాయకులు లేకపోతే లీడర్స్ అతీతులా? ఈ రోజు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకైనా జవాబు చెప్పగలుగుతున్నారా? మీరు ఎందుకు మమ్మల్ని పార్టీ నుంచి వెనక్కి పెట్టారు, మీరు మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేటువంటి ప్రశ్నలకి మనకి కాన్స్టెంట్ ఇష్యూ ఒకటి అరవ శ్రీధర్ గారి. అసలు ఆ మనిషికి కూడా సరే అనుకుంటే అనుకున్నారు, 5 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేను కాబట్టి నేనేం పట్టించుకోను, ఆ మనిషి అనుకుంటారు, ఈ మనిషి అనుకుంటారు, నా పార్టీకి నేను వెళ్ళిపోతాను అని చెప్పి మహిళ బయటికి వచ్చి స్వచ్ఛందంగా బహిరంగంగా ఇతను నా మీద ఈ రకంగా వేధింపు చర్యలు చేశారు, దాడులు చేశారు అని చెప్పాడు. అది జరిగితే ఆ మహిళకు అండగా నిలబడకుండా ఇతనికి కొమ్ము కాసి జనసేన పార్టీ అధినేత ఏ రకంగా వచ్చాడండి? ఎవరి పేరు పెట్టుకొని పవర్లోకి వచ్చాడు? కేవలం మహిళల పేరు పెట్టుకొని. మహిళలకి సంబంధించి మహిళల కోసం నేను వాయిస్ అవుతాను, నేను ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళల గురించి ఆలోచన అయినా చేస్తున్నాడా?
మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కనీసం అదుపు చేస్తున్నారా? అతను అదే అమ్మాయిని నడి రోడ్డు మీద దాడి చేస్తే అడిగిన పాపాను పోయారా? కనీసం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఆ కూనా రవికుమార్ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ప్రిన్సిపల్ గురువుకి ఎంత గౌరవం ఇవ్వాలి. మహిళ గురువు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్ దేవో అని చదువుకున్నామండి. ఈ రోజు గురువుకు కూడా ఈ కూటమి పాలనలో రక్షణ లేదు. ఇవన్నీ ఒక ఎత్తంటే సరే, కూటమి నాయకులు చేసేటువంటి యదవ పనులన్నీ కూడా ఒక పక్కన పెడితే, పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవాలయం భక్తులం నమ్మకం, అక్కడ కనీసం తప్పనే మాట కూడా వినపడకూడదు అని కోరుకుంటాం. అటువంటి ఒక ఆలయానికి చైర్మన్ గా బిఆర్ నాయుడు తెలిసి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి. పాపం ఇంత కాపాడుతున్నారు, సరిపోవట్లేదు, ఇంకొంచెం కాపాడడానికి కూడా నడుంగట్టుంటారు ఎప్పుడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉండేటువంటి ఎంతో మంది భక్తులకి ఎంత బాధేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీగా చెప్పొద్దండి, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండే వాళ్ళు చెప్పండి ఎంత బాధగా ఉంది. టీవీల్లో రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. ఈ రోజు చూస్తే ఆ మహిళకు అన్యాయం జరిగింది. ఆ మహిళ చెప్పింది మీకు చూడండి. టీవీ5 బిఆర్ నాయుడు గారికి ఉండక్కర్లేదు నైతిక విలువలు, నైతిక బాధ్యత. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కి ఖచ్చితంగా నైతిక విలువలు ఉండాలి, బాధ్యత ఉండాలి. అతను చాలా గట్టిగా ఆ భగవంతుని నమ్మగలగాలి. భగవంతుని నమ్మేవాడు ఇటువంటి తప్పులు చేయరు. కాబట్టి ఆ పరమాత్మకి మహిళలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, కనీసం ఆ పరమాత్మకైనా భయపడండి. యథా రాజా తదా ప్రజ అంటారండి. ఒక సామెత ఉంది కదా, ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పి. వీళ్ళందరినీ చూసి క్షేత్రస్థాయిలో మాకు తెలిసినటువంటి నెల్లూరు జిల్లాలో కూడా చాలా మంది నాయకులు కమాన్, వాళ్ళకే లేదు అన్నప్పుడు మాకేం ఉంది లేండి అడ్డు అరుపు, మమ్మల్ని పీకేది కూడా లేదు కదా వీళ్ళు అని చెప్పి ఇంకా రకరకాలైనటువంటి గోలలు, గొడవలు. రోజు ఏదో ఒకటి పేపర్లో చూస్తున్నాం. మహిళల మీద దాడులు, హత్యలు, లేకపోతే వాళ్ళ మీద లైంగిక దాడులు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది, ఇప్పుడు మంత్రి గారి పిఏ భాగవతం మనందరికీ తెలుసు, అందరం విన్నాం. అంటే మీరు లైంగిక దాడులు చేస్తారు, మీకు సంబంధించిన వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తారు, దానికి సంబంధించినటువంటి పిఏలు లేకపోతే మీ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ మహిళల మీదకి దాడులు చేస్తారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చేసినటువంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు. కానీ ఎవరైతే వేధింపబడ్డారో వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదండి, కార్యకర్తలు, ఒక అధ్యాపకురాలు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అంటే కనీసం వీళ్ళు ఒక హోదాలో ఉన్నారు, పరపతి ఉంది, వీళ్ళు బయటికి వెళ్ళి చెప్తే మన పరిస్థితి ఏంటన్నా కనీసం భయం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అదే ఈ రోజు జగనన్న ఉంటే కనీసం ఆడవాళ్ళని టచ్ చేయడానికి కూడా భయపడి ఉండేవాళ్ళు. మహిళలని కనీసం తాట తీసేస్తారా రేపు పొద్దున్నే మనం ఎట్టా బతికేది అనేటువంటి ఒంటి మీద భయం ఉండేది మనుషులకి. అది ఈరోజు లేదు. నేను యాదృచ్ఛికంగా జరిగిందో అనుకోకుండా వచ్చాను. సంవత్సరం రోజుల క్రితం కరెక్ట్గా ఇదే రోజు మా నాన్న కోసం నేను వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను. మాకు ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి. మే 31, 2025 ఇదే పూజితమ్మ, ఎవరికీ తెలియని కూడా తెలియదు, కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల నేను ఇంత ధైర్యం చేసి అంత పెద్ద ప్రోగ్రామ్కి తలపెట్టాను. ఆ ధైర్యం పేరు జగనన్న. మా నాన్న ఎప్పుడు ఒక మాట అంటారండి, నాకు ఎంతో ఇష్టమైన మాట, మనకి జగనన్న వారసత్వంగా ఇచ్చింది ఆయన ధైర్యం. ఆయన ధైర్యమే మనల్ని ముందుకు నడుపుతుంది. మహిళలకి ఈరోజు ఏదో తీర్మానాలు ఇచ్చేశారు అని మాట్లాడుతున్నారు. నేను అనుకోవట్లేదు అదేం పెద్ద గొప్ప విషయం అని. క్షేత్రస్థాయిలో ఏ రకంగా మహిళలు వాళ్ళని అసహించుకుంటున్నారో, వద్దనుకుంటున్నారో మేము రోజు కలుస్తూ ఉంటాము. నాన్న పలు దగ్గరికి నన్ను పంపిస్తారు, ఆయనతో పాటు నేను పోతాను. ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ ఉనికిని వాళ్ళు నిలుపుకోలేకున్నారు. అందుకనే ఈరోజు నానా రకాలుగా ఏం ట్రై చేస్తున్నారు, పైనుంచి మాస్ హిప్నోటిజం అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవేవి కూడా మనం లెక్క చేయొద్దు.
మనం ఏ రకంగా పనిచేస్తామంటే మొన్న ఒక ఆమె వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది, నాకు అది నచ్చింది. అది నిజమయ్యేలాగా పనిచేద్దాం. ఏమనిందంటే, జగనన్న రాలేదమ్మా, మన దురదృష్టం. జగనన్న వచ్చుంటే మహిళలకు కాదు మగవాళ్ళకి రిజర్వేషన్ కోసం పరిగెత్తే వాళ్ళు, మాకు లేవు సీట్లు, మాకు ఇయ్యండి రిజర్వేషన్, మహిళలకు అంతా మహిళలే అయిపోయారు అని చెప్పి అంత గట్టిగా కష్టపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఇచ్చినటువంటి వ్యక్తికి మరొకసారి ఆ బాధ్యత నాతో పాటు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మా జిల్లా అధ్యక్షులకు కానీ, నాతో పనిచేసేటువంటి జోనల్ ప్రెసిడెంట్స్కి కానీ, లేకపోతే నా కార్యకర్తలకి, నా కుటుంబానికి, నా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.